నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి అలాగే మిథాలీ రాజు గారికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. 2006లో అంతకుముందు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత నేను తరుణ్ కూర్చొని ఆలోచించుకొని దీన్ని మనం వేరే లెవెల్కి తీసుకెళ్ళాలని ఆలోచన ఆ రోజు 2006లో రావడం, టీసీఏ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దానికి కారణం మన ఆర్టిస్ట్ ఇస్తున్న సపోర్ట్, మెయిన్ మన హీరోలు ఇస్తున్న సపోర్ట్ కానీ వాళ్ళందరూ మాతో ఉండబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. సో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి కూడా ఎన్నో మ్యాచెస్ ఇండియాలో కూడా చాలా మ్యాచెస్ ఆడాము చారిటీ కోసం. అలాగే ఉద్దుత్ తుఫాను సమయంలో విజయవాడలో మ్యాచెస్ జరగడం, అలాగే వైజాగ్లో, అనంతపూర్లో ఇలా చాలా మ్యాచ్లు మంచి చారిటీస్ కోసం ఆడడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ టైం మాకు సౌత్ ఆఫ్రికాలో మాకు అడిగారు, ఇట్లా మ్యాచ్ చేస్తే బాగుంటుంది, మన తెలుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారు అక్కడ. అది ఎట్లా ఇంపాసిబుల్ ఏమో, వాళ్ళు చేయలేరేమో అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్స్ అన్నీ పెట్టుకుని అన్నీ ఎంతవరకు కరెక్ట్గా కాదని అనుకున్నాం. బట్ వాళ్ళ ధైర్యంతో మా దగ్గరికి రావడం, మన ఆర్టిస్టులందరినీ మనం కనుక్కొని ఇట్లా వెళ్దామని స్టార్ట్ చేసిన అది మంచి సక్సెస్ అవ్వడం. దాని తర్వాత అమెరికాలో 2 times, అలాగే యూఏఈ, షార్జా ఇవన్నీ కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళతో కలిపి మేము ఆడటం అనేది. వాళ్ళు ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్స్, ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని, కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అని జరిగాయి. అక్కడ కూడా ఇప్పుడు క్రికెట్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది అన్ని దేశాల్లో. ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, వరల్డ్ కప్ అంతా జరిగిపోతుంది. అక్కడ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నారు మమ్మల్ని ఇంకా 2 మ్యాచ్లకు రామని. బట్ సో అన్నీ చేయలేము కాబట్టి సంవత్సరానికి అట్లీస్ట్ 1 or 2 మాత్రం చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఫస్ట్ టైం సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ఆస్ట్రేలియాలో సాయి కృష్ణ గారు అలాగే వంశీ వాళ్ళు రావడం, లేదన్నా ఇట్లా అనుకుంటున్నాము. అక్కడ చాలామంది అడుగుతున్నారు తెలుగు వాళ్ళు క్రికెట్ ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాము, మంచి రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ గురించి. డెఫినెట్గా మేమందరూ ఆలోచించి మన వాళ్ళందరితో, మన ఆర్టిస్ట్ అందరితో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ అంటే అందరూ అవైలబిలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చారిటీ మ్యాచెస్, క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా ముందుంటారు. వాళ్ళందరి సపోర్ట్తో ఈరోజు ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం చేయబోతున్నాం. ఆల్ ద బెస్ట్. అంటే మెయిన్ ఆర్గనైజర్స్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మాదేముంది, వస్తాం ఆడతాం. బట్ ఆర్గనైజర్స్ వాళ్ళ కెపాసిటీ కానీ, వాళ్ళ ధైర్యం కానీ, వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసే విధానం బట్టి వాళ్ళకి అక్కడ పేరు అన్నీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఈరోజు యంగ్స్టర్స్, ఈరోజు వంశీ అండ్ సాయి కృష్ణ వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ముందు ఇంకా మంచి కార్యక్రమాలు టీసీఏ ద్వారా జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇప్పుడు తరుణ్ గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి ఇంత బిజీగా ఉన్నా కూడా మా ఈవెంట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికీ తెలుసు. అలాగే సక్సెస్కి సింబల్ అంటే మీరు. సో మీరు వచ్చారు కాబట్టి ఈవెంట్ కూడా ఐఎమ్ షూర్ ఇట్స్ గోనా బి ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ టైమ్ అండ్ టైమ్. అలాగే మిథాలీ, గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ అండ్ ఆన్ సచ్ ఎ షార్ట్ నోటీస్. అండ్ ఈ చిల్డ్రన్స్ క్యాన్సర్ కోసం డొనేట్ చేస్తాం, అందుకని మ్యాచ్ ఆడుతున్నాం అని చెప్పగానే వితౌట్ అ సెకండ్ థాట్ షీ సెడ్ yes. And that shows what a kind-hearted person you are. And Mithali, you're an inspiration to a lot of young women and kids. Keep it going. Thanks a lot for coming. And TCA Costa ni andariki telisnate 2006 nunchi we've been playing a lot of matches all over the world. South Africa, Sharjah, Dubai, US, Houston, Dallas lo kuda, India lo kuda chaala matches aadam. And ప్రతిసారి ఏదో ఒక కాజ్ కోసమే ఆడుతుంటాం. చైల్డ్ ఎడ్యుకేషన్ అను, బ్లడ్ డొనేషన్ అను, లేకపోతే విడోడ్ ఆర్మీ వైఫ్స్ కాను. అండ్ లాస్ట్ టైం ఆడినప్పుడు చిరంజీవి గారి హాస్పిటల్కి కూడా డొనేట్ చేస్తాం. సో ఈసారి రాయల్ హాస్పిటల్, మెల్బోర్న్ చిల్డ్రన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి దే గోయింగ్ టు బి డొనేటింగ్. And all this definitely wouldn't have been possible without our
TCA members, our co-actors like Sudhir, Taman, Nikhil, Prince, Sushant, Adi, Ashwin, Nomkar, all of them, Samat, everybody. And thanks a lot, guys. Epudu kuda our shooting schedules choosukuni, manage cheskuni, and they make time for it so that they are available for the match. And first time Australia lo aadabothunam, very excited. అక్కడున్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. సాయి అండ్ వంశీ, ది ఆర్గనైజర్స్, లాస్ట్ 3-4 months నుంచి వీ ఆల్ నో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎంత కష్టపడి చేసి ఈ మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ TCA and from all of us. And I'm sure in future also you'll do many more matches. And finally, thanks to the sponsors. And of course, press and media వాళ్ళకు కూడా చాలా thanks. Without you, nothing is possible. And looking forward to playing with the other team as well. Let's have a great game and let's all together make this event a huge success. Thank you one and all. Thank you. కొడితే ప్రెషర్ తగ్గుతుంది అన్నమాట. సో ఇది నా అంటే బికాస్ అందరికీ ఎమోషన్ లెట్ అవుట్ ఉంటుంది. కొంతమంది బార్లకు వెళ్తారు, కొంతమంది ఏదో చేస్తుంటారు. సో మనకి మా ఎమోషన్ లెట్ అవుట్ క్రికెట్ అనమాట. సో క్రికెట్ అంటే చిన్నప్పుడు ఎన్నో గ్రౌండ్లో వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎవరైనా చేసుకుంటారా మనల్ని, అట్లీస్ట్ ప్రాక్టీస్కైనా అసలు బాల్ తీయడానికైనా మనం పిలుస్తారా అని అనుకునే ఒక డ్రీమ్ ఉండేది. అది ఇప్పుడు TCA మూల్యంగా వరల్డ్లో ఉండే అన్ని బెస్ట్ గ్రౌండ్స్లో వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాం. అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళాము, సెంచురియన్లో ఆడాము, డాలస్ వెళ్ళాము, అక్కడ ఆడాము. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నాము. అసలు మా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారు అంటే, అసలు ఎవరు నమ్మట్లేదు. సో అది ఎక్కడో కొంచెం మా వాళ్ళకి కొంచెం కడుపు కాలుతాం అన్నమాట. మా టీంలో ఉండే వాళ్ళందరూ మామూలు ఎనర్జీ కాదు. అంటే క్రికెట్లో ఒక ఇక్కడ కర్టెన్ రేస్ అవుతుందో అయితే బీపీ అయితే రేస్ అవుతాం. అంటే ఆ మ్యాచ్లో ఉండే టీంని చాలా కష్టం అన్నమాట టు క్యాచ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్లో ఉంటారు. బట్ ఇక్కడ మా టీం ఒక కూల్గా ఉంచుతూ, అంటే నేను ఫస్ట్ సెంచురీని వెళ్ళి ఆడాం అనమాట TCAకి. సో అప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. అక్కడ వీ హ్యాడ్ అ గ్రేట్ గేమ్ అనమాట. సో అప్పటి నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చి. సో అది ఈ టీమ్స్తో ఇవాళ ఈ ఊరికే కాకుండా ఒక కాజ్ కోసం ఆడడం అనేది ఇంకో చాలా గొప్ప విషయం. బికాస్ మనందరం ఎంతో చేస్తాం. బట్ ఈ డొనేషన్, ఈ అన్నదానం చేస్తాం, చాలా బర్త్డేస్కి మనం we do so much of social services. బట్ ఒక క్రికెట్ ఆడడం మూలంగా ఒక మంచి కాజ్కి మేము అందరం కలిసి డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. సో ఆ కాజ్ తీసుకున్న తరుణ్కిను, శ్రీకాంత్ గారికిను మై బిగ్గెస్ట్ అప్లాస్ ఫర్ దెమ్. లైక్ సో వీళ్ళ కోసం మేము ఆడుతున్నాం ఈ మ్యాచ్. సో ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ కాజ్. సో దీనికోసం వచ్చిన దిల్రాజు గారికిను మొత్తం TCA గురించి చెప్పేశారు. అంటే యాక్టర్స్ ఎప్పుడైనా ఒక సోషల్ కాజ్కి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు కూడా 1-2 సార్లు కొన్నిసార్లు ఆలోచిస్తాం అనమాట. ఏంటి కరెక్టేనా లేదా, నిజంగా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందా లేదా, అట్లాంటి ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే వెన్ యూ హ్యావ్ సంబడి లైక్ శ్రీకాంత్ అండ్ తరుణ్ వాళ్ళ దగ్గర ఉండి ఏదైనా చారిటీ పర్పస్ ఏమైనా చేయాలి అన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉంది. సో ఎప్పుడైనా సరే whenever they come, I was always there. And thank you for showing us the path, Srikantana and Tarun. And అందరూ అనుకుంటున్నారు, అంటే చాలామంది ఉంటారు కూడా, నేను కూడా చాలా చోట్ల విన్నాను, ఏంటంటే ఒక యాక్టర్కి నాట్ జస్ట్ టు ఎంటర్టైన్ పీపుల్, ఒక వేరే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సోషల్ సర్వీస్ అనేది చేయాలి, దట్స్ దే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అంటూ ఉంటారు. బట్ there's one person who told me that వేరే రీజన్ కూడా. He said like, in case you do social service, you will also improve as a good actor అని చెప్పి. ఇంతకుముందు తమన్ రోజు చెప్పినట్టు there are many reasons for us to be part of this. కానీ నాకు మాత్రం 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, చిన్నప్పటి నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ అవ్వడం ఒక చిన్న డ్రీమ్, అది ఎప్పటికి అవ్వదు, బికాజ్ యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ అట్ ఇట్. బట్ TCA ద్వారా నాకు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది, సెంచురియన్ గ్రౌండ్లో ఆడడం జరిగింది, విచ్ ఇస్ లైక్ అమేజింగ్. అలాగే డాలస్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో ఆడడం, ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఆడడం జరిగింది. అండ్ ఈసారి ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నారు. సో ఐఎమ్ హోపింగ్, ఆర్ వి ప్లేయింగ్ అట్ MCG? ఓకే, హోప్ సో. అండ్ అలాగే చారిటీ అన్నది కూడా ఇట్స్ లైక్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ యాక్చువల్ మనీ కాంట్రిబ్యూట్ చేయడం అనేది చాలా రేర్, ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, యూనో క్యాషే కాకుండా కైండ్గా ఇస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ TCA అన్నది యాక్చువల్గా
క్రోర్స్ ఆఫ్ రూపీస్ దగ్గర నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వరకు చిన్నపిల్లలు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఈసారి క్యాన్సర్ పేషెంట్స్కి వేరు కాంట్రిబ్యూటింగ్. లాస్ట్ టైం చిరంజీవి గారు హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్. సో వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో వాంట్ థ్యాంక్ ద ఆర్గనైజర్స్ వంశీ అండ్ సాయి. వాళ్ళు నిజంగా మమ్మల్ని తీసుకెళ్ళి దే బీన్ లైక్ దే ఆర్ హెల్పింగ్ అస్ టు దిస్ అమేజింగ్ కాజ్. అలాగే తెలుగు పీపుల్ ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, తెలుగే కాదండి, ఇండియన్ మూవీ ఆడియన్స్ ఆర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో ఇలా సౌత్ ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు అనుకున్నాను ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఇండియన్ మూవీ చూసే వాళ్ళు ఉన్నారా అని. అమెరికాలో కానీ ఇప్పుడు రైట్ నో ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా కలుసుకునే అవకాశం దొరుకుతుంది. సో గైస్, కమ్ along on 18 and support us. It's a great cause. Thank you, sir, for coming here today. And Mithali garu, you're an inspiration to many of us who play cricket. Thank you for being here, and thank you to the media. And TCA, thank you to Srikanth garu and Tarun. ఎప్పటి నుంచి 2006 నుంచి క్రికెట్ అనేది జస్ట్ ఫన్గా ఆడటం కాకుండా ఒక సోషల్ కాజ్ కోసం చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ క్రికెట్ ఆడటం కూడా స్టేడియంస్లో ఒక అదృష్టంగానే ఫీల్ అవుతూ ఉంటాం మేము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లే ఇన్ మెల్బర్న్, అక్కడ తెలుగు వాళ్ళందరినీ కలిసి. అండ్ వంశీ గారికి, సాయి గారికి ఆల్ ద బెస్ట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. థ్యాంక్ యూ. ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ 2006 నుంచి ఈ చారిటీ క్రికెట్ మ్యాచెస్ ఆడటం జరుగుతుంది. ఫస్ట్ టైం నన్ను కూడా ఆ టీంలో తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గుడ్ కాజ్తో ఆడుతున్నారు వీళ్ళందరూ క్రికెట్. సో నేను కూడా ఆ కాజ్లో భాగమైనందుకు ఈరోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో సిసిసి సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఆస్ట్రేలియా 2024 కొద్ది రోజుల్లోనే February 18th మ్యాచ్ జరుగుతుంది. సో అందరూ రండి తప్పకుండా. సో ముందుగా శ్రీకాంత్ అండ్ తరుణ్ని అప్రిషియేట్ చేయాలి. అంటే మా సినిమా దాంట్లో ఎంతో బిజీగా ఉంటూ వాళ్ళు ఒక మంచి టీముని ఫామ్ చేసుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే ఒక ల్యాండ్ మార్క్ లాగా ఇలా క్రికెట్ ఆడుతూ ఒక మంచి కాస్ గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండడం చాలా అభినందించాల్సిందే. శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ అండ్ టీమ్ అందరూ మా యంగ్ హీరోస్ అందరు ఇదే డయాస్పైన్ ఉన్నారు. సో యూఎస్లో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో బ్యాంకాక్లో చేసి ఇప్పుడు వంశీ అండ్ సాయి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిసి February 18th రోజు మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడబోతున్నారు. సో వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నానికి మెల్బోర్న్లో ఉన్న తెలుగువారు, ఇండియన్స్ అందరూ వారితో చేయి కలిపి దాని ద్వారా వచ్చే ఏదైతే మనీ ఉందో దాన్ని ఒక మంచి కాజ్ గురించి చిల్డ్రన్స్ క్యాన్సర్ దానికి డొనేట్ చేయబోతున్నారు. సో మీరు చేస్తున్న ఇక మంచి పనిలో ఈరోజు ఇక్కడికి నన్ను పిలిచి దీన్ని చేయిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో నా ద్వారా కూడా మీకు ఏం కావాలన్నా ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ రాజు గారు. ఎనీ టైం ఫోన్ చేసి సార్ మనం ఇది చెయ్యాలి అంటే ఐఎమ్ రెడీ. సూపర్ అండ్ థ్యాంక్ యూ. సో మిథాలి రాజు గారిని జెర్సీ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాజు గారిని ప్లీజ్ స్టే బ్యాక్. క్రికెట్ ప్లేయర్ మిథాలి రాజు గారి చేతుల మీదుగా జెర్సీ అండి. యా, రాజు గారికి కూడా ఇవ్వండి. అడిగో యా, రివర్స్లో యా, సమన్ గారు రివర్స్. ఎస్, to all of you, listening to all the members talk on the stage, all I could sense is that there's a lot of emotional connect towards the sport, and which is understandable coming from India. All of us relate to cricket, but translating that to committing yourself for a cause is amazing. And I would also like to acknowledge the time and energy put into find an organization like TCA by Srikanth and Tarun, and anybody can come up with an initiative, but to constantly be at it and for so many years dedicated towards social cause is amazing. And
we all come from a humble background, and we come to a point of being privileged, and if we can use that towards bettering our society through these causes, I think we'll turn out to be better human beings and a better world for tomorrow. And I think as athletes also, that's what we do, entertain people on the field. We all entertain on this big screen, but there is another responsibility beyond our profession towards people around us. And I can say that, you know, this is one of a way to give back to society, and I wish all the very best for the team. You come back successful, and I was just about to ask Tarun if you're getting an opportunity to play at MCG, but I really hope the organization grows from strength to strength, and there will come a time when you get an opportunity to play in a stadium. Thank you very much for having me this evening.